చిలకలూరుపేటలో ఒకప్పుడు డాన్సర్లండి, డాన్స్ పార్టీలో డాన్స్ వేసే డాన్సర్లండి. యేసుప్రభుని నమ్ముకొని ఆ డాన్సులాడే వృత్తులను వదిలేసి కష్టపడి పత్తి కూలికెళ్ళి పని చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా గందరగోళంగా జీవించే వ్యక్తులు ఈరోజు వాటన్నిటిని విసర్జించి కంపెనీలోకి వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ, ఆ స్పిన్నింగ్ మిల్లుల్లో అక్కడెక్కడ కష్టపడి చాకిరీ చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నారు. ఏమ్మా, ఇట్లా పోతే నీకు వచ్చే డబ్బులు నెలకి ఒక 15,000, 14,000, 13,000, 12,000, 10,000 వస్తాయి. అదే డ్యాన్స్ పార్టీకి మాట్లాడుకొని వెళ్తే ఒక ప్రోగ్రామ్ చేస్తే 6-7 వస్తాయి, 2 ప్రోగ్రాములు చేస్తే 15-20 వస్తాయి. ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగినాయి, ఇంకా డబ్బులు వస్తాయి. ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చుగా అంటే ఏమంటుందో తెలుసా? అన్నా, నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని, అన్నా నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని. తమ్ముడా వెళ్ళొచ్చు కదా, తమ్ముడా నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావు వెళ్ళొచ్చు కదా, ఎందుకని వెళ్ళట్లేదు? అన్నా నేను మారు మనసు పొందాను అన్న, బాప్తీసం పొందాను, పాత జీవితం సమాధి అయిపోయిందన్నా. చెల్లెమ్మా వెళ్ళొచ్చు కదమ్మా, నువ్వు వద్దన్నా. నాకు 20,000 వద్దు, ప్రోగ్రాంకి 30,000 వద్దు, ప్రోగ్రాంకి 40,000 వద్దు, ప్రోగ్రాంకి 1,00,000 వద్దు. నాకు నేను చిందులేసేదానికి, నేను అర్ధనగ్నంగా ఎగిరేదానికి, విచ్చలవిడిగా ప్రవర్తించేదానికి కాదన్న నేను రక్షింపబడింది. నేను అలా బతికేదానికి కాదు. యేసయ్య నా కోసం ప్రాణం పెట్టింది. నేను డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేదానికి, డబుల్ మీనింగ్ పాటలు పాడేదానికి కాదు. నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టింది. నేను మారాలని, ఒక క్రొత్త జీవితంలోకి నేను అడుగు పెట్టాలని, నూతన సృష్టిగా నేను మారాలని నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు నా తండ్రి. తెలియకపోతే అది వేరే సంగతి. తెలిసి ఆ నీచమైనటువంటి ప్రవృత్తిలోకి నేను ఎందుకు వెళ్తాను? నాకొద్దు అని మారిన ఆడపిల్లల్ని చూసినప్పుడు కడుపు నిండిపోద్ది. నాకు కడుపు నిండిపోయిందండి. ఎంత సంతోషమో. డాన్సర్లు మారిపోయారు. పడుపు వృత్తి చేసుకొని బ్రతికేటువంటి వ్యక్తులు మారిపోయారో. ఆ విచ్చలవిడి వ్యభిచార జీవితాన్ని విసర్జించి కష్టించి పని చేసుకొని ఈరోజు 10 మందికి మార్గదర్శకులుగా నిలబడ్డారు. మన మార్పుని ఇద్దరు చూస్తున్నారు. జీవం గల దేవుడు చూస్తున్నాడు. మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఎదురు చూస్తుంది. మన కుటుంబం ఎదురు చూస్తుంది. పరిశుద్ధాత్మ సంబంధంగా మారిన జీవితాలు. మన నోటి వెంట దూషణ, మన నోటి వెంట అపవిత్రమైన మాటలు మన పిల్లలు ఎనరో. మనం అన్న మాటలే మన పిల్లలు అంటారు కదా, మనం అన్న మాటలే వాళ్ళు అంటారు కదా. పిల్లల్ని కంట్రోల్ చేయగలమా? నో. ముందు మనం నోరు ముయ్యాలి. భయంకరమైనటువంటి వ్యక్తులు మారిపోయారు తెలుసా? కొంతమందికి సినిమా పిచ్చి, సినిమా యాక్టర్ల పిచ్చి. అట్టంటోళ్ళు కూడా మారిపోయారని వదిలిపోయింది ఆ పిచ్చి. ఇప్పుడు యేసయ్య పిచ్చి పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును.